హాయ్ గాయ్స్, పౌడర్తో జున్ను ఎలా చేసుకుంటారో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. జున్ను పౌడర్, మిల్క్ ప్యాకెట్, యాలకులు అండ్ షుగర్. ఒక ప్యాకెట్ పౌడర్కి 500 ml మిల్క్ తీసుకోవాలన్నమాట. నేనైతే ఈ బౌల్ తీసుకున్నాను. పౌడర్ దీంట్లో మిక్స్ చేసుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మిల్క్ ఈ బౌల్లో వేసుకుంటాం. వేసుకున్నాక తరువాత ఈ పౌడర్ ని కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు లేకుండా, లంప్స్ లేకుండా అలా కలుపుకుంటూ ఉండాలి. కొంచెం కూడా ఉండలు అనేవి ఉండకూడదు అన్నమాట. మనం ఇప్పుడు పాలు ఎలా అయితే వేసామో సేమ్ ఆ పౌడర్ వేసిన తర్వాత కూడా మిల్క్ అలానే ఉండాలి. లంప్స్ అనేవి ఉండకూడదు. ఇప్పుడు మన టేస్ట్కి సరిపడే షుగర్ వేసుకోవాలన్నమాట. మనం ఎంత స్వీట్ తింటామో చూసుకొని షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. షుగర్ అంతా కరిగే వరకు మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి కామధేను మిల్క్ జున్ పౌడర్ అన్నమాట. మీకు డిమార్ట్ లో లేకపోతే ఏదైనా జనరల్ స్టోర్ లో మీకు అవైలబుల్ గా ఉంటుంది, అక్కడ దొరుకుతుంది అన్నమాట, తీసుకోవచ్చు. సో మిక్స్ చేసుకున్న తర్వాత ఒక్కసారి కొంచెం టేస్ట్ చేసుకో. సో నాకైతే సెట్గా కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి లాస్ట్ అంతా అయిపోయింది కాబట్టి కొంచెం టేస్ట్ కోసం నేనైతే ఒక 4 ఇలాచీస్ తీసుకున్నాను. ఇవి ఇప్పుడు కొంచెం దంచేసుకొని ఈ పాలల్లో వేసుకోవడం. ఇప్పుడు ఒక్కసారి అలా మిక్స్ చేసుకొని స్టీమ్ పెట్టాలన్నమాట. స్టీమ్ ఎలా పెట్టాలో కూడా చెప్తాను. దీంట్లో వాటర్ వేసిన తర్వాత దీన్ని ఈ లోపల ప్లేస్ చేసుకోవాలి. స్పూన్ తీసేసి గ్యాస్ ఆన్ చేసుకోండి. గ్యాస్ ఆన్ చేసుకొని ఇది దీని మీద పెట్టేసి ఒక ప్లేట్ పెట్టాలన్నమాట.
ఇప్పుడు దీని మీద ఒక ప్లేట్ పెట్టాము. సో ఇది తయారవ్వడానికి మనకి 10 to 15 minutes పడుతుంది. సో మనం 15 minutes తర్వాత వచ్చి అయ్యిందా లేదా అని చెక్ చేద్దాం. 20 minutes later. ఓపెన్ చేద్దాం, చూద్దాం ఎంతవరకు వచ్చిందో. నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఈ మూతని తీసి నేనైతే ఇప్పుడు చెక్ చేస్తున్నా మొత్తం అయిపోయిందో లేదో అని. జున్ను అయితే రెడీ అయిపోయింది గైస్. సో ఇప్పుడైతే బయటికి తీసేస్తా. ఎంత స్మూత్గా వచ్చిందో. ఇది కొంచెం చల్లగయ్యాక మా మమ్మీకి మా చెల్లికి ఇస్తానన్నమాట. వాళ్ళైతే టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.